సత్యాన్ గారు 2021 జూలైలో జొమాటో ఐపీఓ మార్కెట్‌లోకి వచ్చింది. అదేవిధంగా 2021 నవంబర్‌లో పేటీఎం 2 భారీ అంచనాలతో ఐపీఓల ద్వారా మార్కెట్‌లోకి వచ్చాయి. సో, అప్పట్లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ బాగా నడిచాయి. పెద్ద ఎత్తున అమౌంట్ కూడా కలెక్ట్ చేశాయని మాట్లాడుకున్నాం గదా! అయితే గత కొంతకాలంగా కూడా ఈ జొమాటో గానీ, పేటీఎం గానీ చాలా స్తబ్దుగా ఉన్నాయి. సో, ఈ స్తబ్దుగా ఉన్న మార్కెట్ గురించి కూడా ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. మరి ఎందుకు అలా మారిందంటారు? మరి దీని గురించి మీరు ఎటువంటి విశ్లేషణ ఇస్తారు? ఓకే. ఇది మంచి డౌటే. ఎందుకంటున్నా అంటే, ఎప్పుడైతే ఎక్కువ శాతం బాగా ప్రచారం జరుగుద్దో అవి ఉండవు. మనం చూసేవన్నీ కూడా నెట్ ప్రాఫిటే బేసు. కంపెనీ ఎంత బాగుండని ప్రాఫిట్ ఉందా, ఓకే, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వమని చెప్తాం. మీరు అంటే నేను అంటున్నాను కాదు, ఇదే జొమాటో, ఇదే పేటిఎం, మన సుమన్ టీవీలో నేను ఐపీఓ టైంలో వీడియోలు చేయడం జరిగింది. అప్పుడు చెప్పడం కూడా జరిగింది. ఏమని అంటే, జొమాటో మైనస్లో ఉంది, పేటిఎం కూడా మైనస్లోనే ఉంది, కానీ మార్కెట్ మొత్తము ఏం చెప్తున్నాయి అంటే జొమాటో తెలవని వాళ్ళు లేరు, పేటిఎం తెలవని వాళ్ళు లేరు. అప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోవటం, మార్కెట్ బాగా పెరగటం, ఐపీఓలు నడుస్తుంది భూమి. అప్పుడు హవా అంటే ఏంది, ఏ ఐపీఓ వచ్చినా అలాట్మెంట్ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది అయినరు. యాంకర్ ఇన్వెస్టర్స్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, అన్నీ కూడా ఎంకరేజ్ చేయటం అనుకోండి, అడ్వర్టైజ్మెంట్ చేయటం అనుకోండి. ఆ జొమాటో గురించి తెలవంది ఏముంది, జొమాటో ఏముంది, విలేజెస్ డిస్టిక్లలో ఎక్కడికి పోయినా సాఫ్ట్వేర్ వాళ్ళు ఇట్లా క్లిక్ చేయగానే జొమాటో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మేము మీకు తెచ్చిస్తాం అనటం, ఆఫర్లు ఇవ్వటం, సర్వీస్ చేయటం, ఇవన్నీ జరిగినాయి అప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక చూద్దాం జొమాటో ఎప్పుడు వచ్చింది పబ్లిక్ ఇష్యూకి. ఇది జొమాటో గురించి మీరు వెబ్సైట్కి వెళ్తే చిత్తూరు గారి వెబ్సైట్లో డేట్ ఉంది. ఇది మార్చి 21, అంటే అప్పుడు లాస్ట్లోనే ఉంది. మొదటి నుంచి మనకి ఏదైతే సెబీకి ఫైల్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాస్పెక్టస్ ఉందో అప్పుడు కూడా మైనస్లోనే ఉంది. మొన్న మళ్ళీ లేటెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. కాకపోతే జొమాటో ఏంటిది అంటే, లాస్ట్లో ఉన్నప్పుడు హైలో ఉంది, ఇప్పుడు బ్రేక్ ఈవెన్కి వస్తుంది. జొమాటో ఏదైతే ఉందో ఇప్పుడు బ్రేక్ ఈవెన్కి వస్తుంది, అంటే లాస్ట్లో తగ్గించుకుంటూ వస్తుంది. ఇంకా ఒకటి ఏంటిదంటే, లేటెస్ట్ న్యూస్, జొమాటో వాళ్ళు మేము కూడా ఏదైనా యాప్లో అంటే ఒక ప్రోడక్ట్ కానీ ఏదైతే సర్వీస్ ఉందో మీరు ఏదైనా మాకు ఆర్డర్ ఇస్తే జొమాటో ద్వారా వితిన్ 10 minutesలో ఇస్తాము అని అంటున్నారు. అందుకని జొమాటో ఇప్పుడు కొనుక్కోవటానికి రీజనబుల్ ప్రైసు, ఫెయిర్ ప్రైసు, బెస్ట్ ప్రైసు అని నా సూచన. ఎందుకంటున్నానంటే, ఒకటి జనవరి 1, డిసెంబర్ 31 నాడు నిమిషానికి స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళే 6,000, 8,000 ఆర్డర్స్ వచ్చినాయి. కేకులు అనుకోండి, కోకులు అనుకోండి. ఎప్పుడు డిసెంబర్ 31 జనవరి స్విగ్గీ ఫస్ట్ వచ్చింది, సెకండ్ జొమాటో వచ్చింది. వాళ్ళు 8,000 ఏమో నిమిషానికి ఆర్డర్స్ వస్తే వీళ్ళకి 6,000 ఆర్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, వీళ్ళు 10 నిమిషాలకే మేము డెలివరీ ఇస్తాం అనటం జరిగింది. టర్న్ అరౌండ్ అవుతుంది, సేల్స్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే సేల్స్ బాగా పెరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే, టర్న్ ఓవర్ పెరిగి, సేల్స్ పెరిగి, ప్రాఫిట్ తగ్గితే తర్వాత ఏమవుతుందంటే ఒక్కటేసారి గ్రోత్ వస్తుందన్నమాట అర్థం. అంటే ఏంది, లాస్ట్లోనే ఉంది ఇప్పుడు కూడా వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీటు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, జొమాటో వాళ్ళు లాస్ వచ్చినా కానీ రన్ చేస్తున్నారు. అంటే గుడ్ విల్ కోసం, బ్రాండ్ కోసం. అంటే పెద్ద కంపెనీ నిలబడటం వేరు, చిన్న కంపెనీ. ఇది మల్టీనేషనల్ కంపెనీ జొమాటో. రెండోది ఉదాహరణకి రిలయన్స్ ఉందండి. రిలయన్స్ జియో టైంలో వాళ్ళు ఫ్రీ ఇచ్చిండ్రు. అంటే జియో టైంలో ఫ్రీ ఇచ్చిండు అంటే కొన్ని వందల వేల కోట్లు ఆయన పెట్టుబడి పెట్టి నీకు జియో ప్యాకేజ్ ఇచ్చేసి ఫ్రీ ఇచ్చిండు. ఫ్రీ ఇస్తే లాస్ వచ్చేసింది. ఆ టైంలో టెంపరీగా రిలయన్స్ షేరు డౌన్ అయిపోయింది. ఎందుకంటే మరి అన్ని బిలియన్ అకౌంట్లు కొత్తవి వస్తున్నప్పుడు లాస్లోకి పోయినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా లాస్లోకి పోయి, కానీ గోల్ ఏంటిది, ఎప్పుడో ఒకసారి ఈ వీళ్ళందరి దగ్గర నుంచి నామినల్ ఫీజు కలెక్ట్ చేసిన టర్న్ అరౌండ్ అనమాట. రిలయన్స్ జరిగింది అదే. ఇప్పుడు జియో ఫ్రీ లేదు, కానీ ఆ అకౌంట్ హోల్డర్స్ అయితే అలానే ఉంటారు కదా, ఎవరికైనా పే చేయాలి కాబట్టి పే చేస్తారు. జొమాటో మాత్రం నా నుంచి రికమెండేషనే ఉంది. ఎందుకు అంటున్నానంటే, జూలై 14 ఓపెన్ అవ్వటం జరిగింది. జూలై అది అప్పుడు 76 రూపాయలు, ఫేస్ వాల్యూ వచ్చి ₹1. ఇక బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి ఇప్పుడు జొమాటో మొన్న ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో డిసెంబరు లాస్ట్ ఇయర్ 353 కోట్లు, ఈ సంవత్సరం 63 కోట్లు. అంటే ఏంది,
17-18% లాసు. రెండు చూడాలి మనం. ఒకటేంది, లాస్లో ఉన్న కంపెనీ ఏండ్ల నుంచి లాస్లో ఉంది, ఫ్రమ్ ద బిగినింగ్ లాస్లోనే ఉంది. వాడు గుడ్ విల్ బ్రాండ్ కోసం కష్టపడుతుండు, సేల్స్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. సేల్స్ ఎంతైతే పెరిగింది అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2020కి 609 కోట్లు అమ్మితే మొన్న 1112 కోట్లు సేల్స్ వచ్చింది. అంటే సేల్స్ ఏమైంది, డబుల్ అయింది. అయితే లాస్ ఏమైంది, అంతకుముందు 353 కోట్లు ఉంది లాస్, ఏది డిసెంబర్ 2020. కానీ ఇప్పుడు వచ్చేది 63 కోట్లే. అంటే ఏంది, లాస్ ఏమైంది, తగ్గిండు. ఇప్పుడు రేపు మార్చి రిజల్ట్స్ వచ్చే టైంకి ఈ లాస్ట్ ఇయర్ మార్చి ఏదైతే ఉందో 131 crores వచ్చింది లాస్. ఈ సంవత్సరం ఇప్పుడు లాస్ ఉండదు, ఇంకా ఈ మార్చికి బ్రేక్ ఈవెన్ అయినా చేస్తారు, లేకపోతే నామినల్ 10-20 కోట్లు లాస్ వచ్చినా ఏం కాదు. కానీ నెక్స్ట్ క్వార్టర్కి వీళ్ళు ఏదైతే ప్లానింగ్స్లో ఉందో, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చికి 700 కోట్లు అమ్మిండ్రు, వీళ్ళు మొన్న డిసెంబర్కే 1100 కోట్లు అమ్మిండ్రు. మళ్ళీ ఈ మార్చికి ఎంత అమ్మాలి, వీళ్ళు సుమారు 1400 కోట్లు సేల్స్ రావాలి. ఆల్రెడీ వస్తున్నాయి. ఎందుకోసం అంటే మార్కెట్లో ఇప్పుడు 10 నిమిషాలకే మేము చేస్తున్నాం అంటారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా కానీ రెండు ఉంటుంది, సర్వీస్ కావాలి, ఫాస్ట్ కావాలి, మళ్ళీ రీజనబుల్ కావాలి. అంటే మన వాళ్ళు అందరూ ఎలా ఆలోచిస్తారు, దీని కాంపిటీటర్స్ ఉంటారు. ఎవరో ఒక ఆయన, నేను ఇప్పుడు ఈ మధ్య రిలయన్స్ వాళ్ళే కిరాణం మీకు 10 నిమిషాల్లో ఇస్తామన్నారు, జెప్టోనో ఏదో ఉంది ఒక. అంటే ఏంది, కిరాణం 10 నిమిషాల్లో నీకు ఇస్తాం అని అనగానే ఇప్పుడు ఈయనేమంటుండు, నేను కూడా 10 నిమిషాల్లో ఇస్తాను. అంటే రాను రేపు అలవాటు ఎలా అయిపోతుంది అంటే కాంపిటీషన్ వస్తుంది. కాంపిటీషన్తో పాటుగా సర్వీస్ పెరుగుతుంది. ఎప్పుడైతే సర్వీస్ బాగా పెరుగుతుందో, కాంపిటీషన్ ఎప్పుడుందో, ఇన్వెస్టరు, కస్టమర్కి, క్లయింట్కి రీజనబుల్ ప్రైసు, రెండోది సర్వీసు. అంటే ఏంది, హోటల్కి పోయి తిందాం అనుకుంటాడు, హోటల్కి పోయి ఆర్డర్ ఇస్తే 10 నిమిషాలు పడుతుందేమో, కానీ నీకు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే జొమాటోలో 10 నిమిషాల్లో ఇంటికి వస్తుంది. అంటే వేడివేడిగా ఉండాలి, ఈయనకి సర్వీస్ కావాలి. అంటే ఈయన రెడీ అయిపోయి అంటే రీఫ్రెష్ అయ్యి స్నానం గీనం చేసే టైంకి వచ్చేసేయాలి, తినాలి. అంటే ఇంట్లో వాళ్ళకంటే కూడా సేమ్ టైంకి అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, సర్వీస్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది. అంటే తక్కువ ప్రైస్లో కాంపిటీషన్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఈ క్వార్టర్ బాగా సేల్స్ పెరుగుతుంది. ఈ క్వార్టర్లో వీలైతే నా ప్రకారం బ్రేక్ ఈవెన్. అంటే లాస్ట్ ఇయర్ 134 crores వచ్చింది, ఈసారి రాకపోవచ్చు అన్నది. అంటే టర్న్ అరౌండ్ ఒకటే బండ గుర్తు. లాసులు తగ్గటం ఒక ఎత్తు, లాసులు తగ్గినాక న్యూట్రల్ ఉండి తర్వాత ఇక పాజిటివ్లోకి రావటం, అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. లాసులు తగ్గిపోయినాయా, ఓకే ప్లస్లోకి పోతాడు, ఇక ప్లస్లోకి పోయిందా ఇంకెళ్ళిపోతుండ అనేది అర్థం. ఇది జొమాటోకి. అందులో ఇప్పుడు ఇష్యూ ప్రైస్కి వచ్చేసిండు, అంటే 76 రూపాయలకి ఇచ్చిండు ఇష్యూ ప్రైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎంత ఉంది ఇక్కడ, ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ అక్కడే ఉండి, అంటే దగ్గరలో, అంటే ₹1 ₹2 అటు ఇటు ₹80 70 పైసలు ఉండు, 76 80 రూపాయలు. అంటే ఏంది, ఇయర్లీ లోకి అంటే ఇష్యూ ప్రైస్కి దగ్గరలో ఉంది. అంటే ఏంది, ఇష్యూ ప్రైస్లోకి ఎవరైతే కొనుక్కున్నారో, ఎప్పుడైతే ఆ జూలై టైంలో అతను నువ్వు ఒకటే, ఏది 100కో 110కో కొనుక్కున్న ఆయన ఒకటే, ఈరోజు ₹80 కొనుక్కో. ఇక ఇంకా బాటంకి వస్తుందా, అప్పుడు ఇంకొన్ని యావరేజ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే వెయిట్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వడం ఒక పద్ధతి. నా నుంచి జొమాటో అయితే ఓకే రికమెండేషను. రెండోది రీజనబుల్ ప్రైస్, ఎందుకంటే ఇష్యూ ప్రైస్కి వచ్చింది. ఇక పేటిఎంకి వస్తే, ఇక పేటిఎం కూడా సేమ్. అది అసలు ఫస్టే వాళ్ళు ₹1 ఫేస్ వాల్యూ, అది కూడా. కానీ నవంబర్ 10కి 2150 తీసుకోరు. ఇదంతా ఎక్కడి నుంచి అంటే ఈ మ్యానిపులేషను ఎక్కువ శాతం జరిగినట్టే. ఎందుకంటే రూపాయిది 2150, ₹10 ఫేస్ వాల్యూకి మనం జనరల్ క్యాల్కులేట్ చేస్తాం. 21,500 తీసుకోండు. తర్వాత ఇక పేటిఎం ఎప్పుడైతే ఇష్యూ అయిపోయిందో, ఇక మార్కెట్ ఆ నుంచి ఫాల్ అవ్వటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మార్కెట్తో పాటు ఈ పేటిఎం కూడా కిందికి వెళ్ళిపోవడం జరిగింది. ఎంత కిందికి వచ్చిందయ్యా, ఎంత వచ్చిందయ్యా అంటే ఇప్పుడు పేటిఎం 556కి వచ్చింది. ఇప్పుడు ఇష్యూ ప్రైస్ ఎంతయ్యా, 21.50, అంటే 25%కి దిగిపోయింది. అంటే దాని రియల్ వాల్యూ ఎలా చూడాలి అని అంటే, ఈ ఏదైతే ప్రాఫిట్ ఉందో, మనము ఎంత లాస్ ఉంది ఒకటి, దాని అంటే పీర్స్ ఉంటాయి, అంటే సేమ్ సెక్టార్లో ఏవైతే ఉన్నాయో అవి మనం కనుక గమనించినట్టయితే. ఎందుకంటున్నా అంటే లాస్ట్ ఇయరు మార్చి 2020కి ఆయన లాసే మొత్తం. ఆయన కూడా ఫ్రమ్ ద బిగినింగ్ 1000 కోట్లు 100 కోట్లు. ఎప్పుడు మన దగ్గర డేటా ఏదైతే ఉందో 2016 నుంచి ఉంది డేటా, ఒక 6 years డేటా.
ఈ 2016లో 1500, 800, 1500, 34,000, 2,800, మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 1,500 కోట్లు నష్టమనే చెప్తుండు. అయితే లాస్ట్ ఇయర్ కంటే తక్కువ వస్తుంది లాసు, కానీ సేల్స్ మాత్రం పెద్దగా లేదు. అంతకుముందు మార్చి 2020కి 2021కి సేల్స్ పడిపోయింది. మనం చూడవలసింది జొమాటోకు పేటీఎంకి డిఫరెన్స్ ఏందయ్యా? జొమాటో తగ్గింది, పేటీఎం తగ్గింది. పేటీఎం 25%కే వస్తుంది, అదో ఐపీఓ ప్రైస్కి వస్తుంది. కానీ జొమాటో గ్రోత్ ఉంది, పేటీఎం గ్రోత్ లేదు. ఎందుకు లేదు అంటే సేల్స్ తగ్గిపోతుంది, లాసు పెరిగిపోతుంది. అంతకుముందు ఏవైతే లాసులు ఉన్నాయో అవన్నీ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు దీని ప్రకారం అంటే ఉదాహరణకి మనము కాంపిటీటర్స్ అంటే వీళ్ళంతా ఒకటే కాంపిటీటర్, జొమాటో వాళ్ళు, ఇండియా మార్ట్, జస్ట్ డైల్ వీళ్ళంతా సేమ్ ఉన్నారు. వీళ్ళు మామూలుగా మనం గనక గమనిస్తే ఈ ఏదైతే దీనికి పిఈ రేషియోలు ఉండనే ఉండవు, ఎందుకంటే ప్రాఫిట్ ఉంటేనే పిఈ రేషియో ఉంటుంది. ఇవన్నీ మైనస్లో ఉన్నాయి. అంటే మనం పారామీటర్స్ ఆర్ఓఈలని, ఆర్ఓసిఈలు ఇవన్నీ చూస్తాం, ఇవన్నీ కూడా మైనస్లోనే ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఏవైతే మనము పారామీటర్స్ అంటే ఆర్ఓఈలు, ఆర్ఓసీలు, ఎబిటాలు, నెట్ ప్రాఫిట్లు అవన్నీ ఏవైతే చూస్తామో అవన్నీ కూడా మైనస్లో ఉన్నప్పుడు ఇంకా దాన్ని చేయక్కర్లేదు. అయితే పేటీఎంని కనుక ఇంకా దిగిపోయినాక ఎప్పుడైనా ఇంకా ఏమో చెప్పలేము, ఇంకా అయితే కనబడుతూనే ఉంది ఇది డౌన్ఫాలే. ఎంత అయ్యా అంటే ఈరోజు కూడా ఒక 10 రూపాయలు పడ్డది. చీపేరా అంటే ఇంకా చీప్ అయిపోయింది. అంటే 2,150 తీసుకున్న ఆయన 555కి, అంటే నువ్వు ఒకటే లాస్ కాదు, ఇన్వెస్టర్ ఒకటే కాదు, యాంకర్ ఇన్వెస్టర్స్ లాసే, మ్యూచువల్ ఫండ్స్ లాసే, ఎవరైతే ఇప్పుడు పేటీఎం గుడ్ విల్ అనుకోండి, బ్రాండ్ అనుకోండి, సరే ప్రమోటర్కి ఏం కాదు, ఎందుకంటే 10 రూపాయలదే 2,150కి అమ్ముకోండి, 200, 300 రేట్లు అమ్ముకొని పైసలు చేసుకోండి, కాబట్టి ప్రమోటర్కి ఏం కాదు. ఎవరైతే ఆ రేట్లో ఎంటర్ అవుతారో, ఏది ఆ 2,150 రేట్లో, ఇంకా చాలామంది ఏంటిది ఐపీఓ రాగానే తగ్గిపోతుందని కూడా, అంటే ఐపీఓ అప్లై చేసిన వాళ్ళందరికీ ఇచ్చేసిండు ఒకటి. నెంబర్ 2, ఐపీఓ అప్లై చేయలేదనో, లేకపోతే 2,150కి వచ్చింది మళ్ళీ పెరగకపోద్దా అని 1,500, 1,000, 900, 800, 700 ఎక్కడికక్కడికి ఇంకా చీప్ అని చాలామంది కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ దొరికిపోయారు. అయితే మళ్ళీ మనం ఏం చేయాలి? ఒకటే బండ గుర్తు, జొమాటో కానీ పేటీఎం కానీ ఏ స్క్రిప్ అయినా సరే మీరు గనక కొనుక్కోదలుచుకుంటే ఇక ఫండమెంటల్ వదిలిపెట్టేసి టెక్నికల్ ఫాలో కావాలి. టెక్నికల్ ఎలా ఫాలో కావాలి? ఇప్పుడు ఇవాళ 551 రూపాయలు ఉందనుకోండి, ఉదాహరణకి 552 ఉందనుకోండి పేటీఎం. రేపొద్దున అంటే ఈరోజు కొనదలుచుకున్నావు, నిన్నటి ధర కంటే పైన ఉన్నప్పుడు, ప్రీవియస్ క్లోజ్ కంటే పైన ఉంటే కొనుక్కోవాలి ఒకటి. లేదు రేపు కొనుక్కోదలుచుకున్నావు, ఈరోజు క్లోజ్ అయిన ధర ఉంటుంది, దానికంటే పైన ఉంటే కొనాలి. ఎప్పుడు కొనదలుచుకున్నావు? సోమవారం కొనదలుచుకున్నావు, శుక్రవారం క్లోజింగ్ ధర ఎంత? సోమవారం ఆ క్లోజింగ్ ధర కంటే పైన ఉంటే కొనుక్కో. మంగళవారం కొనదలుచుకున్నావు, సోమవారం ధర కంటే పైన ఉంటే కొనుక్కో, సోమవారం ధర కంటే కింద ఉందనుకో అవాయిడ్ చేయి. సపోజ్ బుధవారం కొనదలుచుకున్నావు, మంగళవారం ధర కంటే పైన ఉంటే కొనుక్కో. మరి తగ్గి పెరుగుద్దా అంటే ఎలర్ట్స్ ఉంటాయి ఇందులో. మీరు కావాలనుకుంటే కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ కానీ కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు ఎలర్ట్స్ పెట్టుకోవాలి. అంటే ఏంది, అది ఎప్పుడు పెరుగుద్దో నేను చూడలే కదా, ఈ లోపల అది పెరిగింది కదా అని అనుకోకుండా ఎలర్ట్స్ కనుక పెట్టుకుంటే అది నిన్నటి ధర కంటే ఈరోజు కనుక పైకి వెళ్తే అలర్ట్ వస్తుంది. ఇక మనం ఏం చేయాలి? ఒకరోజే అలర్ట్ కాగానే నువ్వేమి టెంప్ట్గా అక్కర్లే, 1-2 రోజులు అబ్జర్వ్ చేయాలి. ఎందుకోసం అంటే ఒకరోజు కొంచెమే మూవ్ అవుతాడు. నెలపొడుపు మాదిరే అమావాస్య తెల్లారి నెలపొడుపు వస్తుంది. నెలపొడుపు రాగానే కొంచెం వచ్చినాక మజా ఇక ఓకే అనుకున్నాక అప్పుడు మీరు ఎంటర్ అయిపోయి పాత రేట్లు ఎవరైతే అంటే 1,000 రూపాయలు, 900, 800, 700 ఎక్కడైతే కొని ఉన్నారో అవి ఏమవుతుందంటే యావరేజ్ అవుతాయి తొందరగా. ఎప్పుడైతే యావరేజ్ అవుతాయో, ఎక్కడైతే తొందరగా బ్రేక్ ఈవెన్ వస్తుంది, అప్పుడు నమస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటున్నా అంటే ఈ పేటీఎం పెరిగేది కనపడకపోగా నీకు లాస్ వస్తే రోజు అది తెలుస్తుంటుంది బుర్రలో, అరే పేటీఎం అని ఇంకోటి కొనవు, ఇది అమ్ముకోవు, లాస్కు అమ్మబుద్ధి కాదు, కొత్తది కొనలేవు, దీన్ని వదిలించుకోలేవు. కాబట్టి ఏం చేయాలి? లోలో ఉన్నప్పుడు కొనుక్కుంటే బ్రేక్ ఈవెన్ తొందరగా అవుతుంది. అప్పుడు 2 యావరేజ్ చేసుకొని నో ప్రాఫిట్ నో లాస్ తోటి ఎగ్జిట్ అవ్వాలి. కానీ 190 మందికి ఎట్లుంటుందంటే 2,150 ఎప్పుడు పేటీఎం కొంటాడు, జొమాటో 140, 150, 160 ఆ రేట్లో కొంటాడు. ఇప్పుడు 80కి రాగానే పైసలు లేవు అంటాడు. పైసలు లేవు అనగానే ఓకే, నువ్వు జొమాటో 130, 140 అప్పుడు కొనడానికో ధైర్యం చేస్తావు, ఇదో 2,150, 2,000 అప్పుడు 1,800 అప్పుడు కొనడానికి ధైర్యం చేస్తావు. ఇప్పుడు చీప్ ఉందిరా బైక్ కొనుక్కోరా అంటే నా దగ్గర పైసలు లేవు అంటాడు. అంటే ఏం జరుగుద్ది అంటే అంటే దాని మీద అవగాహన లేక
ఏమలే ఎందుకు పెరుగుద్దో ఏమలే వీళ్ళు ఇంతే చెప్తారులే వీళ్ళు అన్నట్టుగా అంటారు. జనరల్గా ఫండమెంటల్ టెక్నికల్స్ రెండూ తెలిస్తే తప్ప షేర్ మార్కెట్లో పైసలు రావు. ఉట్టి ఫండమెంటల్ తెలిసినా ఉట్టి టెక్నికల్ తెలిసినా పైసలు రావు. న్యూస్ బేస్డ్ తోటే మూమెంట్లు వస్తాయి. ఆ న్యూసే దాన్ని తీసుకుపోతాయి పైకి. ఫండమెంటల్ వాల్యూ తెలిసింది కానీ ఎంటర్ ఎగ్జిట్ తెలవలేదు, టెక్నికల్ చెప్తాయి అవి. టెక్నికల్ ఎంటర్ ఎగ్జిట్ చెప్పినాయి కానీ ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అనేది చెప్పేది ఫండమెంటల్. అంటే పెరగడానికి కానీ పడటానికి రీజన్ చెప్పేది ఫండమెంటల్. టెక్నికల్ ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది, కొనమని చెప్తుంది కానీ కొనాలా అమ్మాలా చెప్పేది ఫండమెంటల్. ఈ రెండింటితో పాటు న్యూస్ మెయిన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ అని, లేకపోతే బడ్జెట్ అని, కోవిడ్ వార్తలని, ఏది ఎనీ అనమాట. ఏదైతే న్యూస్ ఉందో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క న్యూస్ వస్తుంది. ఇప్పుడు జొమాటోకి న్యూస్ వచ్చింది, ఏం న్యూస్? నేను కూడా 10 నిమిషాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. యాపిల్ పెంచుతాడు అంటే సేల్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. సేల్స్ ఇంక్రీజ్ అవుతుందంటే టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవుతుంది. టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వస్తుందంటే నేను లాస్లో ఉండు, లాస్ తగ్గుద్ది. ఒకటే ప్రాఫిట్ వస్తుంది అని అంటే లాస్లో ఉన్న కంపెనీ లాస్ తగ్గుద్ది, ప్రాఫిట్లో ఉన్న కంపెనీ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. రెండే. సపోజు మనం ఇవి కనుక గమనించగలిగితే నీకు ఇదే కాదు, ఒక జొమాటో పేటీఎం అని కాదు, జనరల్గా ఇంకేమన్నా కానీ మనం ఇలానే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం జొమాటో పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా పేటీఎం పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.